హే గైస్, వెల్కమ్ టు సౌందర్య సింపుల్ లైఫ్ స్టైల్ అండ్ వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఇది వచ్చేసి సండే వ్లాగ్ చాలా బాగున్నాను. మీరు అందరూ మార్నింగ్ ఇంకా మేము మార్కెట్ కి అయితే వెళ్తున్నాము. కొన్ని వెజిటేబుల్స్ అయితే అయిపోయాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మార్కెట్ కి అయితే వెళ్తున్నాము. అలాగే మా అమ్మ కూడా ఇంట్లో ఉందన్నమాట. సండే కొంచెం స్పెషల్స్ అయితే ఉంటాయి కదా, అవి కూడా నేను మీతో షేర్ చేస్తాను అనమాట. ఈరోజు నేను సండే వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సండే మార్నింగ్ మేము ఇలా మార్కెట్కి అయితే వచ్చామన్నమాట. మార్కెట్కి కొన్ని వెజిటేబుల్స్ తీసుకుందామని చెప్పి అయితే వచ్చాము. మేము ఈరోజు సండే స్పెషల్స్ ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకోవడానికి వచ్చాము. ఈరోజు నేను మీకు మంచిగా 2 రెసిపీస్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. అవి ఏంటంటే ఒకటేమో వెజిటేబుల్ బిర్యానీ అండ్ ఇంకోటేమో మటన్ కర్రీ అనమాట. చాలా యమ్మీగా ఉంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ వెజిటేబుల్స్ తీసేసుకొని ఇంక ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. ఇవి కర్రీ అయితే అమ్మ చేస్తుంది, బిర్యానీ అయితే నేను చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ మటన్ 1 kg కాబట్టి ఇక్కడ 4 or 5 టేబుల్ స్పూన్స్ మనకి ఆయిల్ అయితే పడుతుంది అనమాట. మీరు కావాలనుకుంటే కొంచెం తక్కువ తినేవాళ్ళు, అది మీ ఇష్టం. మేమైతే 4 to 5 స్పూన్స్ అయితే మేము ఆయిల్ యాడ్ చేసుకున్నాము. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ అయితే యాడ్ చేసాము. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి, అస్సలు పచ్చివాసన అనేది రాకూడదు అనమాట. పచ్చివాసన పోయేంత వరకు మనము ఆనియన్స్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవి కనీసం 2 టేబుల్ స్పూన్స్ అయితే ఉంటుంది. ఈ 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి పచ్చివాసన పోవాలన్నమాట. పచ్చివాసన పోతేనే కర్రీకి మంచి టేస్ట్ అనేది అయితే యాడ్ అవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత మనం ఇక్కడ మంచిగా కడిగి పెట్టుకున్న మటన్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. మటన్ మంచిగా మనము బాగా వాష్ చేసుకోవాలన్నమాట. వాష్ చేసుకున్న మటన్ అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనమైతే పెట్టుకోవాలన్నమాట, వేయించుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ మటన్లోనే మనం సాల్ట్ ఇంకా పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాము. మనం ఇక్కడ సాల్ట్కి బదులు కల్లుప్పు అయితే యాడ్ చేస్తున్నాము. మీరు సాల్ట్ యాడ్ చేసుకునే వాళ్ళు ఉంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. నేను మంచిగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానని చెప్పి అయితే అనుకుంటున్నాను. సో ఇక్కడ ఆనియన్స్ కాదు, ఈ మటన్కి పసుపు ఇంకా ఉప్పు పట్టేంత వరకు మనం ఇది మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని వాటర్ అంతా బాగా వస్తాయి అన్నమాట. పైకి వచ్చిన తర్వాత మనము కారం యాడ్ చేసుకోవాలి. ఆ కారం యాడ్ చేసుకున్న క్లిప్ అయితే ఇక్కడ మిస్ అయిందనమాట, అందుకే చెప్తున్నాను. కారం యాడ్ చేసుకున్న తర్వాత హాఫ్ లీటర్ వాటర్ అయితే యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట, సిమ్లో పెట్టుకొని. ముక్క మనకి మెత్తగా అయిపోయిన తర్వాత మనం లాస్ట్లో టమాటా అయితే యాడ్ చేసుకుంటాము. ముక్క బాగా మెత్తగా అయిపోవాలన్నమాట, ఉడికిపోవాలి. అప్పుడు టమాటా యాడ్ చేసుకోవాలి. టమాటా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes మనం మూత పెట్టేసుకుంటే టమాటా కూడా మగ్గిపోతుంది అనమాట. మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో పొడి మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. ఈ పొడి మసాలాలో ధనియాలు, యాలకులు, చెక్క, లవంగాలు, ఎండు కొబ్బరి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మిక్సీ పట్టేసుకున్న తర్వాత లాస్ట్లో వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకుని మళ్ళీ మిక్సీ పట్టేస్తే మనకి పొడి మసాలా అయితే రెడీ అవుతుంది అనమాట. దాన్ని ఒక 5 minutes ముందు, దింపుతామన్నా 5 to 10 minutes ముందు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర ఇంకా పుదీనా కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకున్న తర్వాత దీని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. కొత్తిమీర ఇంకా పుదీనా మటన్కి చాలా మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది అనమాట. డెఫినెట్గా పుదీనా కూడా యాడ్ చేసుకోండి. పుదీనా కూడా యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకుంటే మనకి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. కారం ఏంటంటే మనము ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత మూత పెట్టేస్తాం కదా, అప్పుడు వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. వాటర్ రిలీజ్ అయిన తర్వాత ముక్క కొద్దిగా ఉడకాలన్నమాట. ఉడికినప్పుడు అప్పుడు మనం కారం వేసుకొని మిగిలిన ఉడికించుకోవడానికి ఒక 1/2 liter వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మిగిలిన ప్రాసెస్ అంతా జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెజ్ బిర్యానీ. దీనికి ఆయిల్ ఇంకా గీ కూడా యాడ్ చేసుకుంటున్నాము. మీకు నచ్చితే మొత్తం ఆయిల్తోనైనా చేసుకోవచ్చు, లేకపోతే మొత్తం గీతోనైనా చేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ 2 యాడ్ చేస్తున్నాము. ఇవి యాడ్ చేసిన తర్వాత ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనం ఇక్కడ మసాలా దినుసులన్నీ వేసుకుంటున్నాము. బిర్యానీకి ఏవైతే మసాలాలు వేస్తామో అవన్నీ దీంట్లో వేసుకొని ఇవి మొత్తం ఫ్రై చేసేసుకోవాలన్నమాట. మసాలా దినుసులో నాకు ఇక్కడ ఆకు ఒకటే మిస్ అయింది. మీ దగ్గర ఆకుంటే ఆకు కూడా మీరు యాడ్ చేసుకుని, నా దగ్గర లేక నేను వేయలేదు. ఇంకా మసాలా దినుసులన్నీ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కూడా
యాడ్ చేసుకొని నెక్స్ట్ వెజిటేబుల్స్ మీరు ఏ వెజిటేబుల్స్ తింటే ఆ వెజిటేబుల్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మేము క్యారెట్ ఇంకా ఆలు మాత్రమే యాడ్ చేస్తాం. మీకు కావాలనుకుంటే బీన్స్ ఇంకా క్యాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. మేమైతే ఇవి తింటాం కాబట్టి ఇవే యాడ్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి టమాటో కూడా యాడ్ చేసుకోండి. టమాటో కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది అనమాట వెజ్ బిర్యానీకి. ఇంకా ఇవన్నీ బాగా మెత్తగా అంటే మరీ మెత్తగా అవ్వకూడదు, కొద్దిగా వేగిన తర్వాత ఇక్కడ నేను ఫ్రోజన్ బఠానీ అయితే యాడ్ చేసుకున్నాము. మీ దగ్గర ఫ్రెష్ బఠానీ ఉంటే ఇందాక వెజిటేబుల్స్ యాడ్ చేస్తాం కదా, అప్పుడే అవి కూడా యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోవాలన్నమాట, పచ్చివాసన పోతేనే టేస్ట్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇక్కడ మేము 2 గ్లాసెస్ బియ్యం అయితే తీసుకొని ఒక 1/2 అవర్ నానబెట్టుకున్నాము. నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే దీంట్లో కూడా వేసేసి ఇది మొత్తం బాగా ఫ్రై చేయాలన్నమాట. ఇప్పుడు మనం వెజిటేబుల్స్లో వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా బిర్యానీ మసాలా ఇవంతా మనకి ఆ బియ్యానికి ఆ ఫ్లేవర్ అనేది పడుతుంది అనమాట. పట్టే వరకు ఒక 5 మినిట్స్ మనం ఇలా మగ్గించుకోవాలి. ఇంకా 5 మినిట్స్ అయిన తర్వాత తీసేసి ఇక్కడ మనం 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసెస్కి 3 గ్లాసెస్ వాటర్ అయితే పోసుకోండి. ఇక్కడ మేము నార్మల్ రైసే తీసుకున్నాము. మీరు బాస్మతి రైస్ తీసుకునే పని అయినా కానీ మీరు 2 గ్లాసెస్కి 3 గ్లాసెస్ వాటర్ పోసుకొని పర్ఫెక్ట్గా సరిపోతుంది. 2 గ్లాసెస్కి 4 గ్లాసెస్ తీసుకున్నారనుకోండి కొద్దిగా ముద్ద అవుతుంది అనమాట, అంత బాగుండదు. 2కి 3 గ్లాసెస్ తీసుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా ఇంకా పొడి పొడిగా అవుతుంది అనమాట రైస్ అనేది. సో ఇక్కడ వచ్చేసి మేమైతే ఇక్కడ 2కి 3 గ్లాసెస్ అయితే వాటర్ యాడ్ చేసుకున్నాము. ఇది కూడా బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని సిమ్లోనే మనము దీన్ని మొత్తం ఉడికించుకోవాలన్నమాట. ఇక్కడ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి, మర్చిపోకండి. సాల్ట్కి బదులు మేము ఇక్కడ కల్లుప్పే యూజ్ చేస్తున్నాము. మేము ఎక్కువ సాల్ట్ కంటే కల్లుప్పే ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట. సాల్ట్ ఏంటంటే ఫ్రైస్ వాటిలో అయితే మేము సాల్ట్ యాడ్ చేస్తాము. ఇంకా సిమ్లో ఉడికించుకుంటే మనకి ఇలాగా పొడి పొడిగా అయితే రైస్ అనేది రెడీ అయిపోతుంది. చూసారా, 2 గ్లాసెస్కి 3 గ్లాసెస్ వాటర్ పోసుకోవడం వల్ల మనకి ఇంత పొడి పొడిగా వస్తుంది అనమాట. మీరు 3 గ్లాసెస్ అయితే కొద్దిగా ముద్ద అవుతుంది అనమాట. ఇంకా మీరు కొంచెం ముద్దగా తింటారంటే 3 గ్లాసెస్ కాకుండా 4 గ్లాసెస్ అయినా మీరు యాడ్ చేసుకోండి. ఇంకంతే రైస్. మేమైతే ఇప్పుడు పెరుగు తేవడానికి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇంట్లో పెరుగు అయితే అయిపోయింది, ఇంకా రైతాకి కావాలి కదా పెరుగు, ఇంకందుకే మేము పెరుగుకైతే వెళ్తున్నాము. నేను ఇంకా లోక్షిత ఇద్దరం కలిసి పెరుగు తేవడానికి వెళ్తున్నాం. మేము తోడేస్తాం ఇంట్లో, బట్ అది అయిపోయింది, మేమేం చూసుకోలేదు. ఇంకా బిర్యానీలోకి రైతా ఉండాలి కదా, అందుకని ఈ ఎండలో నేను ఒక్కదాన్ని వెళ్తానంటే ఈవిడ పరిగెత్తుకుంటూ వచ్చిందనమాట ఏడుస్తూ. సో అది మ్యాటర్. పెరుగుకైతే వెళ్ళిపోదాం. వెళ్ళామా? చల్లగా ఉంది. సో ఈరోజు సండే స్పెషల్స్ అయితే అవన్నమాట. ఇంకా ఇక్కడ నేను లోషితాకి అయితే ఫుడ్ పెట్టేస్తున్నాను. తనకి ఎక్కువ కారం లేకుండా మసాలాలన్నీ తీసి పక్కన పెట్టేసి తన వరకు ఉత్తిగా రైస్ లాగా పెడుతూ ఉంటాను అనమాట. అన్నీ మనం అలవాటు చేస్తూ ఉంటే పిల్లలు కూడా అన్నీ తింటూ ఉంటారు. తన వరకు మేము లివర్ తెస్తాము, ఇంకా మటన్లోనే ఉంటుంది కదా లివర్, ఇంకా తనకి లివర్ అదంతా పెట్టేస్తూ ఇంకా మేము కూడా లంచ్ అయితే కంప్లీట్ చేసేస్తాం. మేము కూడా లంచ్ అంతా కంప్లీట్ అయిపోయి ఈవినింగ్ ఇలా మాల్కి అయితే వచ్చామన్నమాట. రవిప్రియ మాల్ అని చెప్పి ఒంగోలులో ఉంటుంది. ఒంగోలులోనే ఏకైక మాల్ ఇదే అనమాట. చాలా పెద్ద మాల్ అయితే కాదు, అలానే మరీ చిన్న మాల్ అయితే కాదు, ఓకే పర్వాలేదు. ఒక గంట సేపు ఎంటర్టైన్ అవ్వడానికి అయితే బాగానే ఉంటుంది. పైన థియేటర్స్ ఉంటాయి, పిల్లలు ఆడుకోవడానికి ఉంటుంది. అండ్ కిందేమో కేఎఫ్సి ఇంకా క్రీమ్ స్టోన్ ఉంటుంది. ఇంకా ముందేమో ఇక్కడ కొత్తగా ఏదో పెట్టారనమాట పిల్లలు ఆడుకోవడానికి. ఇంకా ఇది వచ్చేసేమో ట్రైన్. ఇంక ఇలా చిన్నగా ఒక గంట సేపు ఎంటర్టైన్ అవ్వడానికి అయితే పర్వాలేదు, బాగానే ఉంటుంది అనమాట ఈ మాల్. ఇంకా ఇక్కడికైతే వచ్చాము. మా అమ్మ ఆల్రెడీ ఒకసారి వచ్చింది, అది మా తమ్ముడితో వచ్చింది అనమాట. నాతో రావడం ఇదే ఫస్ట్ టైము. ఇంకా సరే లోక్షితాని ఈ మధ్య ఎక్కడికి బయటకు తీసుకెళ్ళట్లేదు కదా, ఒకసారి బయటకు తీసుకెళ్దాము, తనకు కూడా కొద్దిగా మైండ్ రిలాక్స్ అవుతుంది, మనకు కూడా మైండ్ రిలాక్స్ అవుతుంది. మేము కూడా వచ్చేసి దాదాపు ఒక 1 ఇయర్ పైన అయి ఉండొచ్చు ఈ మాల్కి వచ్చి. ఇంకా సరే తనని కూడా తీసుకెళ్దాము అని చెప్పి ఇక్కడికైతే వచ్చామన్నమాట.
ఇంక ఇవన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉంటే ఇక్కడ మనకి విల్లాస్ అయితే కనిపించాయి. ఈ మాల్కి సంబంధించిన వాళ్ళే ఇక్కడ దగ్గరలో విల్లాస్ అయితే కడుతున్నారనమాట. ఈ మాల్కి సంబంధించిన వాళ్ళే దగ్గరలో విల్లాస్ కడుతున్నారనమాట. దాని మోడల్ అంతా ఇక్కడ మనకి డెమోగా అయితే పెట్టారు. ఇంకా అది కూడా చూసుకున్నాము. ఊరికి అలా చూసి మొత్తం బాగుంది విల్లాస్. ఇంకెవరైనా కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ లోక్షితకి కార్ అయితే ఇంకా పిల్లలకి ఏముంటాయి చెప్పండి, ఆడుకోవడానికి ఎంటర్టైన్మెంట్ ఇంక ఇవే ఉంటాయి కదా. ఇంకా వాళ్ళు ఇంకా ఏం అడగరు. సో ఇంకా తనకి ఇంక ఇలా కార్ ఎక్కిచ్చేసాము. 2 రౌండ్స్కి 50 రూపీస్ అంట. తనకి 2 రౌండ్స్ సరిపోవని నాకు తెలుసు. ఇంకా అందుకోసమే 2 రౌండ్స్ కాకుండా 4 రౌండ్స్ అయితే వేయించానమాట. అయినా ఇంకా తనకి సరిపోలేదు. ఇంకా తిరుగుతాను అంటుంది. లేదమ్మా మళ్ళీ వద్దాము అని చెప్పేసి అయితే తీసుకున్నాము. ఇక్కడ మ్యాక్స్ కూడా ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్ళి ఏమైనా ఉన్నాయేమో కలెక్షన్ అని చెప్పి చూడడానికి వెళ్ళాము. పిల్లల కలెక్షన్ చాలా బాగుంది. పెద్దవాళ్ళవి అయితే నాకేం అంతగా నచ్చలేదు. పిల్లలవి కూడా గర్ల్స్ ఏంటంటే అన్నీ పింక్ వైట్ ఇవే ఎక్కువ ఉన్నాయి. లోక్షితకి కూడా పింక్ వైట్ ఎక్కువ ఉన్నాయి బట్టలు. తీసుకుందామని చెప్పి చూశాను కానీ పింక్ వైట్ అవే ఉన్నాయి. వేరే కలర్స్ ఏం నాకు నచ్చలేదన్నమాట. ఇంకా లోక్షితకు ఉన్న కలర్స్ ఎందుకు, కొత్త కలర్స్ ఏం లేవు కదా అని చెప్పేసి చూసి ఇంకా వెళ్ళిపోయాము. ఏం తీసుకోలేదు. సో ఇక్కడ లోక్షితని చూస్తే ఇంక తనే సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. నాకు ఆ డ్రెస్ కావాలి, నాకు ఈ డ్రెస్ కావాలి అని చెప్పేసి. ఇంకా నేనేమనుకున్నానంటే నెక్స్ట్ ఇంకా 2-3 మంత్స్లో తనకి బర్త్డే వచ్చేస్తుంది. ఇంకా అప్పుడు తీసుకుందాము. ఉన్న డ్రెస్సెసే యూస్ చేస్తే సరిపోతుంది కదా, ఎందుకు మళ్ళీ కొత్త డ్రెస్సెస్ కొనడము, ఫస్ట్ ఉన్నవి వాడేసి ఇంకా బర్త్డేకి తనకి మళ్ళీ కొత్తగా తీసుకుందామని చెప్పి అయితే అనుకొని ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాము. అక్కడి నుంచి వెళ్ళిపోతే ఇంకా KFC కూడా తిని చాలా మంత్స్ ఇయర్స్ అయ్యిందనమాట. ఈ మధ్య అసలు బయట ఫుడ్ అనేది అసలు తినట్లేదు మేము. ఈ మధ్యనే కాదు, నేను బాగా చాలా తక్కువ బయట ఫుడ్ తినడము. ఇంకా మా అమ్మ కూడా వచ్చింది. ఇంకా ఫస్ట్ టైం వచ్చాము కదా మాల్కి అని చెప్పేసి ఒకసారి KFC కూడా తిందాము అని చెప్పేసి KFC అయితే ఏం తినలేదు. రోల్ ఉంటుంది కదా, ఆ రోల్ అయితే తీసుకున్నాము. ఇక్కడ పిల్లలకి ఎంటర్టైన్ చేయడానికి ఈ మధ్య ఇదేదో పెట్టినట్టున్నారు. హాఫ్ అన్ అవర్కి 300 ఇంకేదో సంథింగ్ ఏదో ఉంది, నేనైతే చూడలేదు. ఇంక ఇలా బయట నుంచి ఒక వీడియో అయితే తీసుకున్నాను అనమాట. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పెద్ద పిల్లలు ఉంటే కనుక డెఫినెట్గా వెళ్ళి మీరు ట్రై చేయొచ్చేమో మరి. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందా ప్లీజ్ కామెంట్ చేయండి.